Okay, good evening, everyone. Good evening, sir. చూడండి ఈ టాపిక్ ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ అన్నది ఫెమిలియర్ టాపిక్. ఇది ఈజీగానే ఉంటుంది కానీ ఇందులో మనకు తెలియని పాయింట్స్ చాలా ఉంటాయి. సో దిస్ పర్టికులర్ టాపిక్ కమ్స్ అండర్ IS 102 సబ్జెక్ట్ ఇన్ సేఫ్టీ ఇంజనీరింగ్ 1 యాజ్ వెల్ యాజ్ ద కన్స్ట్రక్షన్ సేఫ్టీ ఆల్సో. సో బీ ప్రిపేర్ ఫర్ దిస్ సబ్జెక్ట్. ఈజీగానే ఉంటుంది చూడండి. కమింగ్ టు ది ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్, ఇది IS 102లోనే రావడానికి స్కోప్ ఉంది, యాజ్ వెల్ యాజ్ IS 108లో కూడా రావడానికి స్కోప్ ఉంది. కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ లో చెప్తాను ఎందుకంటే హ్యూజ్ టాపిక్ ఇది. కమింగ్ టు ది ఇంట్రడక్షన్, గుడ్ హౌస్ కీపింగ్ ఇన్వాల్వ్స్ ఎవ్రీ పేజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్ అండ్ షుడ్ అప్లై త్రూఅవుట్ ది ఎంటైర్ ప్రిమిసెస్, ఇండోర్స్ అండ్ అవుట్డోర్స్. ఇట్ ఈస్ మోర్ దాన్ మియర్ క్లీన్లీనెస్. అంటే గుడ్ హౌస్ కీపింగ్ అన్నది ఇట్ ఇన్వాల్వ్స్ ఎవ్రీ పేజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఆపరేషన్. ప్రతి ఇండస్ట్రియల్ కార్యక్రమాల్లో గుడ్ హౌస్ కీపింగ్ అన్నది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇది కంప్లీట్ ఆ ఫ్యాక్టరీ ప్రాణంగం మొత్తానికి అప్లికబుల్ అయి ఉంటుంది, ఇండోర్స్ అవుట్డోర్స్ కూడా. కమింగ్ టు ది ఇట్ ఈస్ మోర్ దాన్ మియర్ క్లీన్లీనెస్, అంటే మన పరిసరాలని అద్దంలో పెట్టడం. అంటే మోర్ దాన్ మియర్ క్లీన్లీనెస్ అంటే క్లీన్లీనెస్ కంటే ఎక్కువ. కమింగ్ టు ది నెక్స్ట్, ఇట్ రిక్వైర్స్ ఆర్డర్లీ కండిషన్, అంటే మెటీరియల్ ఆర్డర్లో పెట్టడం. ది అవాయిడెన్స్ ఆఫ్ కంజెస్టన్, అంటే మధ్యలో అంటే ఇరుకుదారులు లేకుండా చూడడం, అంటే ఎస్ఎల్స్ ప్రాపర్ విత్ గా ఉండేటట్టు చూడడం. అటెన్షన్ టు పే అండ్ ఆర్డర్ లేఅవుట్ ఆఫ్ ది వర్క్ ప్లేస్, అంటే వర్క్ ప్లేస్ లో మెటీరియల్స్ టూల్స్ క్రమానుగతంగా అరేంజ్ చేయడం. ది మార్కింగ్ ఆఫ్ ఎస్ఎల్స్, అంటే మధ్యదారుల యొక్క మార్కింగ్. adequate స్టోరేజ్ అరేంజ్మెంట్స్ అండ్ సూటబుల్ ప్రొవిజన్ ఫర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్. ఇవన్నీ హౌస్ కీపింగ్ లోకి వస్తాయి. హౌస్ కీపింగ్ లో వచ్చేవి ఏంటి? అవాయిడెన్స్ ఆఫ్ కంజెస్టన్, అటెన్షన్ టు అన్ ఆర్డర్లీ లేఅవుట్ ఆఫ్ ది వర్క్ ప్లేస్, ది మార్కింగ్ ఆఫ్ ది ఎస్ఎల్స్, adequate స్టోరేజ్ అరేంజ్మెంట్స్ అండ్ సూటబుల్ ప్రొవిజన్స్ ఫర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ అన్ని హౌస్ కీపింగ్ యాక్టివిటీస్ లో వస్తాయి. కమింగ్ టు ది నెక్స్ట్ చూడండి, ఇమేజ్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్ అనేది ఇలాగ ఉండాలి. ఇది SL, ఇక్కడ మనుషులు నడవడానికి మాత్రమే ఉండాలి. ఏ రకమైన అబ్స్ట్రక్షన్స్ ఉండకూడదు. ఇది చూడండి, రీజన్స్ ఫర్ గుడ్ హౌస్ కీపింగ్. అంటే గుడ్ హౌస్ కీపింగ్ వల్ల రీజన్స్ ఏంటి, ఎందువల్ల గుడ్ హౌస్ కీపింగ్ చేయాలి మనం? ప్రివెంట్ ది యాక్సిడెంట్స్, ప్రివెంట్ ఫైర్, సేవ్ టైమ్, గివ్స్ ది కండిషన్ కంట్రోల్ అవర్ వర్కర్స్. ఎప్పుడైతే గుడ్ హౌస్ కీపింగ్ చేసామో పరిస్థితులు వర్కర్స్ కి అనుకూలంగా ఉంటాయి. తద్వారా ఇంక్రీజ్ ప్రొడక్షన్, ఉత్పత్తి పెరుగుతుంది. గివ్స్ అవర్ వర్కర్స్ ఫ్రీ టు మూవ్. హౌస్ కీపింగ్ బాగుంటుంది కాబట్టి ఏ ప్రదేశాలైనా ఆ ప్రదేశానికి వర్కర్స్ వెళ్తారు వితౌట్ స్లిప్ ట్రిప్ అవ్వకుండా. గివ్స్ గివ్స్ అవర్ వర్కర్స్ ప్రైడ్. ఓకే, గివ్స్ అవర్ వర్కర్స్ ప్రైడ్. నెక్స్ట్ నెక్స్ట్ ప్రొటెక్ట్ అవర్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్విప్మెంట్. మన పరికరాలు యాజ్ వెల్ యాజ్ మన ఉత్పత్తుల రక్షణ కల్పించుకోవడానికి గుడ్ హౌస్ కీపింగ్ అవసరం. రెడ్యూస్ వేస్ట్ ఎలిమినేషన్ తగ్గించడానికి కూడా గుడ్ హౌస్ కీపింగ్ అవసరం. ఓకే, ఇది రీజన్స్. నెక్స్ట్ చూడండి, బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్. ఇది ఒక 3 మార్క్స్ క్వశ్చన్. గుడ్ హౌస్ కీపింగ్ వలన లాభాలు ఏంటి? రెడ్యూస్డ్ హ్యాండ్లింగ్ టు ఈజ్ ద ఫ్లో ఆఫ్ ది మెటీరియల్స్. అంటే ఏదైనా గుడ్ హౌస్ కీపింగ్ బాగుందంటే వర్కర్స్ యొక్క నిర్వహణ ఖర్చులు తగ్గిపోతాయి, ఫ్లో ఆఫ్ మెటీరియల్స్ ఈజీగా ఉంటుంది. ప్రివెంటింగ్ ట్రిప్పింగ్ అండ్ స్లిప్పింగ్ యాక్సిడెంట్ ఇన్ క్లటర్ ఫ్రీ అండ్ స్పిల్ ఫ్రీ వర్క్ ఏరియాస్. హౌస్ కీపింగ్ బాగా చేస్తాం కాబట్టి మనకి ఏ రకమైన చెత్త చెదారం ఉండదు, ఏదైనా రసాయనాలు వెలిగిపోయినా క్లీనప్ చేస్తాం. సో స్లిప్ ట్రిప్ అవ్వకుండా కాపాడబడతారు. డిక్రీజ్ ద ఫైర్ హజార్డ్స్ ఏమి ఉండవు, ఎందువల్ల ఫ్యూయల్ ఉంటుంది కాబట్టి. లోవర్ వర్కర్ ఎక్స్పోజర్ టు హజార్డస్ సబ్స్టెన్స్, అంటే ప్రమాదకరమైన పదార్థాల యొక్క ఎక్స్పోజర్ కి వర్కర్స్ ఉండవు. ఏ రకమైన డస్ట్ వేపర్స్ కి ఎక్స్పోజ్ కారు, ఎందువల్ల లోకల్ ఎగ్జాస్ట్ వెంటిలేషన్ సిస్టమ్ పెడతాం కాబట్టి
బెటర్ కంట్రోల్ ఆఫ్ టూల్స్ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ ఇన్వెంటరీ అండ్ సప్లైస్. ఇన్వెంటరీ అంటే ఏంటి? చూడండి, కొన్ని స్టోర్స్ లో ఇన్వెంటరీ ఐటమ్స్ ఉంటాయి. అంటే ఫాస్ట్ కన్జ్యూమింగ్ గూడ్స్ అనేది మినిమం స్టాక్ పెట్టాలి. ఆ మినిమం స్టాక్ యొక్క లిస్ట్ మనకు తెలిసిపోతుంది. సో బెటర్ గా తర్వాత పర్చేజ్ రిక్విజిషన్ పెట్టుకొని ఆ ఫాస్ట్ కన్జ్యూమింగ్ గూడ్స్ ఆ సప్లైస్ మనం తెప్పించుకోవచ్చు. నెక్స్ట్ మోర్ ఎఫిషియంట్ ఎక్విప్మెంట్ క్లీనప్ అండ్ మెయింటెనెన్స్. అంటే హౌస్ కీపింగ్ లో ఎక్విప్మెంట్స్ యొక్క ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. సో ఎక్విప్మెంట్ నిర్వహణ బాగుంటుంది కాబట్టి అవి రన్నింగ్ లో ఏ రకమైన ఫెయిల్ అవ్వవు. బెటర్ హైజెనిక్ కండిషన్స్ లీడింగ్ టు ఇంప్రూవ్డ్ హెల్త్. హైజెనిక్ కండిషన్స్ అంటే పారిశ్రామిక పరిశుభ్రత పరిస్థితులు బాగుంటాయి కాబట్టి వర్కర్స్ ఏ రకమైన హెల్త్ హజార్డ్స్ ఉండవు. మోర్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ స్పేస్, ఉన్న స్పేస్ ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. రిడ్యూస్డ్ ప్రాపర్టీ డ్యామేజ్ బై ఇంప్రూవింగ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్. అంటే ఆ పర్టికులర్ ప్రాపర్టీ అంటే ఎక్విప్మెంట్, మిషన్స్, మిషనరీ మనం ప్రాపర్ గా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ హౌస్ కీపింగ్ కాబట్టి ఏ రకమైన ప్రాపర్టీ డ్యామేజ్ జరగదు. ఇంప్రూవ్ మొరైల్ ఆఫ్ ది వర్కర్స్ అంటే వర్కర్స్ లో విశ్వాస స్థితి పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ, ఉత్పాదక శక్తి పెరుగుతుంది. నెక్స్ట్ లెస్ జెనిటోరియల్ వర్క్ అంటే కాపలాదారుడు పని తగ్గిపోతుంది. జెనిటోరియల్ వర్క్ అంటే కాపలా కాసే పని తగ్గిపోతుంది అని అంటున్నాడు. ఇవి బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్. చూడండి, ఇది బ్యాడ్ హౌస్ కీపింగ్ ఇమేజ్, తర్వాత పూర్ హౌస్ కీపింగ్ ఇమేజ్. ఓకేనా? రైట్. చూడండి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాడ్ హౌస్ కీపింగ్ ఏంటి? మనకి ట్రిప్పింగ్ ఓవర్ లూజ్ ఆబ్జెక్ట్స్ ఆన్ ఫ్లోర్స్, స్టైర్స్, ప్లాట్ఫామ్స్. అంటే ఆ ఫ్లోర్స్ మీద, మెట్ల మీద, ప్లాట్ఫామ్స్ మీద టూల్స్ తగిలి పడిపోవడం. ఆర్టికల్స్ డ్రాపింగ్ ఫ్రమ్ అబోవ్, పైనుంచి ఆర్టికల్స్ పడడం. మన స్లిప్పింగ్ ఆన్ గ్రేజరీ, వెట్, డర్టీ సర్ఫేసెస్ మీద స్లిప్పింగ్ అవడం. స్ట్రైకింగ్ ఎగ్నెస్ట్ ప్రొటెక్టింగ్ ఆర్ పూర్లీ స్టాక్డ్ స్ట్రైకింగ్ ఎగ్నెస్ట్ ప్రొటెక్టింగ్ పూర్లీ స్టాక్డ్ ఆర్ మిస్ప్లేస్డ్ మెటీరియల్స్. అంటే ఫ్లోర్స్ మీద మెటీరియల్స్ చందరవందరగా పడేయడం వల్ల స్లిప్ ట్రిప్ ఫాల్ అవడం. నెక్స్ట్ టీరింగ్ ది హ్యాండ్స్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఆన్ ప్రొజెక్టింగ్ నెయిల్స్, వైర్స్, స్టీల్ స్ట్రాపింగ్ ఆన్ బ్లేడ్స్ ఆర్ క్రాక్స్. ఇవన్నీ అవుతుంటాయి అన్నమాట. అంటే చూడండి, ఆ పర్టికులర్ వుడెన్ పార్టికల్స్ మీద నెయిల్స్ తీగిపోవడం వల్ల చేతులు కోసుకుపోవడం, ఆ స్టీల్ వైర్స్ వల్ల చేతులు కోసుకుపోవడం. స్టీల్ ట్రాపింగ్ అంటే పట్టీలు, స్ట్రాపింగ్ అంటే స్టీల్ పట్టీల వల్ల చేతులు కోసుకుపోవడం. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది బ్యాడ్ హౌస్ కీపింగ్ కి కొన్ని ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది పూర్ హౌస్ కీపింగ్ అంటే వరస్ట్ హౌస్ కీపింగ్ అంటే ఇది ఎక్సెసివ్ మెటీరియల్స్, వేస్ట్ ఆన్ చిప్స్ ఇన్ ది వర్క్ ఏరియా. అంటే ఎక్కువగా మెటీరియల్స్ వేస్ట్ చిప్స్ పని ప్రదేశంలో పెరిగిపోవడం. నెక్స్ట్ కంజెస్టెడ్ ఎసల్స్, ఇరుగ్గా ఉండే మధ్యదారులు. నెక్స్ట్ టూల్స్ లెఫ్ట్ ఆన్ మిషన్స్. అంటే చూడండి, టూల్స్ మీద పనిచేసి ఆ మిషన్స్ మీద టూల్స్ వదిలేయడం. వేస్ట్ కంటైనర్స్ ఓవర్ఫ్లోయింగ్, వేస్ట్ కంటైనర్స్ నిండిపోయి ఓవర్ఫ్లో అవడం. లాకర్స్ అండ్ వర్క్ రూమ్ డిజార్డర్స్, లాకర్స్ వర్క్ రూమ్ లో చెత్త చెదారం డిజార్డర్స్ గా ఉండడం. యాసిడ్స్ ఇన్ ఓపెన్ కంటైనర్స్ అంటే చూడండి, ఆ కంటైనర్స్ కి మూతలు లేకుండా ఉండడం. బ్రోకెన్ గ్లాసెస్. ఎలక్ట్రికల్ లీడ్స్ ఆర్ ఎయిర్లైన్స్ అక్రాస్ ది ఎసల్స్. అంటే నడుస్తున్న దారుల మీద ఎలక్ట్రికల్ లీడ్స్, ఎయిర్లైన్స్ గాలిగొట్టాలు ఉండడం వల్ల స్లిప్ ట్రిప్ ఫాలో అవడం. డర్టీ లైట్ ఫిట్టింగ్స్, విండోస్, స్కైలైట్స్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పూర్ హౌస్ కీపింగ్. అంటే పూర్ హౌస్ కీపింగ్ అంటే ది వరస్ట్ అనమాట అర్థం. ఇలాంటివి మీ మీ వర్క్ సైట్ లో ఉండకూడదు. ఇంకా చాలా ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. తర్వాత ఇది ఇంపార్టెంట్, ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ క్యాంపెయిన్. అంటే మీ వర్క్ స్టేషన్స్ లో గుడ్ హౌస్ కీపింగ్ క్యాంపెయిన్ మనకి ఏ ఏ అంశాల్లో చెక్ చేయాలంటే ఫస్ట్ ఎస్ఎల్స్ మధ్యదారుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇంప్రూవ్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్, స్టోర్స్ లో స్టోరేజ్ ఫెసిలిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కీప్ ఫ్లోర్స్ క్లీన్ మీద కాన్సన్ట్రేషన్, థర్డ్ పాయింట్. ఫోర్త్, పెయింట్ ది వాల్స్. ఫిఫ్త్, మెయింటైన్ లైట్ ఫిట్టింగ్స్. సిక్స్త్, క్లీన్ ది విండోస్. సెవెంత్, మనకి డిస్పోజ్ ఆఫ్ స్క్రాప్ అండ్ ప్రివెంట్ స్పిల్లేజ్.
8th, get rid of dust, dirt. Maintain high standard meals rooms and restrooms. 10th, కీప్ టూల్స్ స్టడీ, అంటే టూల్స్ అన్ని పొద్దుగా చక్కగా అమర్చడం. తర్వాత లుక్ ఆఫ్టర్ యువర్ ఫస్ట్ ఎయిడ్ గేర్ మీద చూడడం. 12th, ఇన్స్పెక్ట్ ది ఫైర్ కంట్రోల్ ఎక్విప్మెంట్. 13th, అటెండెంట్ రెగ్యులారిటీ టు మెయింటెనెన్స్, అంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ జాగ్రత్తగా చూడడం. 14th, అసైన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్లీనింగ్. ఇవి మెయిన్ 14 ఎలిమెంట్స్. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఉంటే మీరు అవి కూడా రాసుకోవచ్చు. సో ఈ సబ్ పాయింట్స్ ఎలా రాసినా కూడా పర్వాలేదు, మెయిన్ పాయింట్స్ అన్ని హైలైట్ చేయండి. ఇవి ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ క్యాంపెయిన్. ఎస్ఎల్స్ అంటే మధ్యదారులు ఏ రకంగా ఉండాలి? ఎస్ఎల్స్ స్పేస్ షుడ్ బి రిజర్వ్డ్ ఫర్ ది మూవ్మెంట్ ఆఫ్ పర్సనల్, ప్రొడక్ట్ అండ్ మెటీరియల్. మధ్యదారులు అన్నది వ్యక్తులు, ఉత్పత్తులు, మెటీరియల్స్ మూవ్మెంట్ చేయడానికి ఉపయోగించాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఇట్ షుడ్ బి కెప్ట్ క్లీన్ అండ్ క్లియర్ అండ్ నెవర్ బి యూజ్డ్ ఫర్ స్టోరేజ్. ఎస్ఎల్స్ లో ఏ రకమైన స్టోరేజ్ మెటీరియల్స్ పెట్టకూడదు. దిస్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు పాసేజ్ వేస్ అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. అంటే మనకి ఎస్ఎల్స్ అన్నది పాసేజ్ వేస్, పారిపోయే మార్గాలు కూడా ఎస్ఎల్స్ కింద అప్లికబుల్ అవుతాయి. బ్లైండ్ కార్నర్స్ షుడ్ బి ఎలిమినేటెడ్ అండ్ పోస్ట్ వార్నింగ్ సైన్స్. అంటే సపోజ్ మనం వీలైనంత వరకు యూ టర్న్ చేస్తుంటాం కదా మెటీరియల్, అలాంటి బ్లైండ్ కార్నర్స్ అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఉండేటట్టయితే ఆపోజిట్ సైడ్ లో మిర్రర్ పెట్టాలి. నెక్స్ట్, మార్కింగ్ షుడ్ బి సఫిషియెంట్లీ కలర్ టు మేక్ దెమ్ క్లియర్లీ విజిబుల్. మంచి కలర్ కోడ్ మార్కింగ్స్ అయ్యాలి ఎస్ఎల్స్ కి, క్లియర్ గా కనబడేటట్టు. ఇవి ఎస్ఎల్స్ గురించి కొన్ని పాయింట్స్, మధ్యదారుల గురించి. రెండోది, ఇంప్రూవ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. స్టోరేజ్ ఫెసిలిటీస్ ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలంటే, టిడ్డినెస్ అంటే పొద్దుగా చక్కగా అమర్చడం, అండ్ ఆర్డర్ ఎసెన్షియల్ వర్ కమింగ్ స్టోరేజ్ ప్రాబ్లం. అంటే మెటీరియల్స్ లో, స్టోర్స్ లో మెటీరియల్స్ అన్ని సాగ్రిగేట్ చేసి ఆల్మారాల్లో పెట్టడం వల్ల మనకి ఏ టూల్ కావలసిన వెతుకులాట తగ్గుతుంది అనమాట, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. Coming Hello, to sir. the second, Would you please explain in Hindi also? it is impossible task. Please, app, you have to develop that app. It is a very simple point, so you can understood. Don't worry. Yes, sir. I will understand. Okay. I Okay, understood. I understood. But if it's a possible, then It, that's I am. it is some extent difficult because it is a huge topic. I am unable to explain in Hindi. Okay, right. Okay. Coming to the next point. It's important to prevent stores and scraps accumulating on floor and around the missions. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ పర్టికులర్ చెత్త చెదారం అన్నది ఆ ఫ్లోర్స్ మీద, మిషన్స్ దగ్గర పేరుకోకుండా చూడడం. నెవర్ కీప్ మోర్ మెటీరియల్స్ దాన్ నెససరీ నియర్ మిషన్స్. అంటే మిషన్స్ దగ్గర ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు దాని రిక్వైర్డ్ మెటీరియల్ ఎక్కువ తెచ్చుకోవాలి, దానికంటే ఎక్కువగా ఉన్న మెటీరియల్ ఎక్కువగా తెచ్చుకోకూడదు అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, కీప్ ఫ్లోర్స్ క్లీన్. ఫ్లోర్స్ అన్ని క్లీన్ గా ఉంచాలి. ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ వర్క్ ఇంజురీస్ ఆర్ కాజ్డ్ బై పీపుల్ ఫాలింగ్. ఫ్లోర్స్ క్లీన్ గా లేక చాలా మంది వర్కర్స్ పడిపోతున్నారు, దానివల్ల లాస్ట్ టైం ఇంజురీస్ అవుతున్నాయి. ఫ్లోర్ కండిషన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ఆఫ్ దిస్ యాక్సిడెంట్. అంటే ఫ్లోర్ కండిషన్స్ స్మూత్ గా ఉండడం వల్ల ఈ పర్టికులర్ ప్రమాదాలు అవుతున్నాయి. సో మన ఫ్లోర్స్ అన్నది యాంటీ స్కిడ్ టైల్స్ వేస్తే బెటర్. స్పిల్ ఆయిల్ అండ్ అదర్ లిక్విడ్ షుడ్ బి క్లీన్డ్ అప్ అట్ వన్స్. ఏదైనా ఫ్లోర్స్ మీద ఆయిల్ ఒలిగిపోతే ఇమీడియట్ గా క్లీన్అప్ చేయాలి. నెక్స్ట్, మెటల్ చిప్స్, టినీ పార్టికల్స్, డస్ట్ అండ్ సిమిలర్ వేస్ట్ షుడ్ నెవర్ బి అలౌడ్ టు అక్యుములేట్. అంటే ఆ పర్టికులర్ ఫ్లోర్స్ మీద మెటల్ చిప్స్, టినీ పార్టికల్స్ అంటే మన సన్నటి పార్టికల్స్, డస్ట్, సిమిలర్ వేస్టేజ్ ఎట్టి పరిస్థితుల్లో ఫ్లోర్స్ మీద మనం అక్యుములేట్ అవ్వకుండా చూసుకోవాలి. కమింగ్ టు ది నెంబర్ 4, పెయింట్ ది వాల్స్. జనరల్ గా మంచి పెయింట్ వేయాలి.
Paint is one of the cheapest means of renovating walls, can give the boost to the morale. అంటే ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో ఆ పర్టికులర్ వర్క్ షాప్స్ లో మంచి పెయింటింగ్ వేసాం అనుకోండి, వర్కర్స్ యొక్క మొరాలిటీ అంటే విశ్వాస స్థితి పెరుగుతుంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, లైట్ కలర్డ్ వాల్స్ రిఫ్లెక్ట్ లైట్ అండ్ డర్టీ ఆర్ డార్క్ కలర్ వాల్స్ అబ్జర్వ్స్ ది లైట్. ఎప్పుడు లైట్ కలర్ వేయాలి, లైట్ కలర్ పెయింట్ వేయడం వల్ల అది వెలుతురు రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ డర్టీ డార్క్ కలర్ పెయింట్స్ వేయడం వల్ల అబ్జర్వ్ లైట్ చేసి విపరీతంగా హీట్ జనరేట్ అవుతుంది. చూజ్ సూటబుల్ కలర్స్ టు ది పెయింట్ వాల్స్, సీలింగ్ అండ్ వర్కింగ్ సర్ఫేసెస్. అంటే వాల్స్ కి ఒక రకమైన కలర్, ఫాల్ సీలింగ్ ఒక రకమైన కలర్, జనరల్ గా మనం సీలింగ్ కి వైట్ కలర్ వేస్తాం, అండ్ వర్కింగ్ సర్ఫేసెస్ కి ఒక రకమైన కలర్ వేయాలి. పెయింటింగ్ ఆన్ హ్యాండ్ రైల్స్ అండ్ మిషన్ గార్డ్స్ టు ప్రివెంట్ ఫ్రమ్ రస్ట్. చూడండి, హ్యాండ్ రైల్స్ కి మిషన్ గార్డ్స్ కి రెడ్ ఆక్సైడ్ పెయింట్ వేయడం వల్ల సమ్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు కంట్రోల్ ది రస్ట్. రస్ట్ అంటే కరోజన్. చూడండి, కలర్ కోడ్ కెన్ బి యూజ్ టు హైలైట్ ది హజార్డ్ స్పాట్స్ ఆఫ్ ది మిషనరీ. అంటే ఆ పర్టికులర్ మనకి మిషనరీలో ప్రమాదకరమైన పార్ట్స్ కన్నీ రెడ్ కలర్ వేసామంటే అది డేంజరస్ స్పాట్ అని అందరికీ అర్థమయ్యేటట్టు ఉంటుంది అన్నమాట. అది కమింగ్ టు ది నెక్స్ట్ ఫిఫ్త్, మెయింటైన్ లైట్ ఫిట్టింగ్స్. మన లైట్ ఫిట్టింగ్స్ ఏ రకంగా ఉండాలి? అటెన్షన్ టు ది లైట్ ఫిట్టింగ్ షుడ్ బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎనీ గుడ్ హౌస్ కీపింగ్ ప్రోగ్రామ్. అంటే లైట్ ఫిట్టింగ్స్ కూడా ఈ గుడ్ హౌస్ కీపింగ్ లో అంతర్గత భాగమే అని అంటున్నాడు. ఇట్స్ బీన్ ఫౌండ్ ద లైటింగ్ ఎఫిషియన్సీ మే బి ఇంప్రూవ్డ్ బై 20 to 30% సింప్లీ బై క్లీనింగ్ ది ల్యాంప్స్ అండ్ రిఫ్లెక్టర్స్. ఎప్పటికప్పుడు ల్యాంప్స్, రిఫ్లెక్టర్స్ క్లీన్ చేయడం వల్ల ఆ 20 మనకి లైటింగ్ ఎఫిషియన్సీ అన్నది 20 to 30% పెరుగుతుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది సిక్స్త్, క్లీన్ ది విండోస్. విండోస్ ని ఎప్పుడు క్లీన్ చేయడం. క్లీన్ ది విండోస్, లెట్ ఇన్ టు ది లైట్ అండ్ డర్టీ వన్ కీప్ ఇట్ అవుట్. నెక్స్ట్, ఇన్సఫిషియంట్ లైట్ కాజెస్ ఐ స్ట్రెయిన్ అండ్ లీడ్ టు ది యాక్సిడెంట్. అంటే లైటింగ్ సరిగ్గా లేకపోతే ఐస్ మీద స్ట్రెయిన్ పడి ప్రమాదాలు జరుగుతాయి. అలాగే గ్లేర్, అంటే గ్లేర్ ఉన్నా కూడా ప్రమాదమే. గ్లేర్ అంటే అబోవ్ 65 లక్స్ ని గ్లేర్ అని అంటారు. తీవ్రమైన కాంతి ఉండకూడదు, అలాగని లైటింగ్ తక్కువగా ఉండకూడదు. ఎన్షూర్ దట్ విండోస్ ఆర్ నాట్ బ్లాక్డ్ బై స్టాకింగ్ మెటీరియల్, ఎక్విప్మెంట్, ఆర్టికల్స్ ఆన్ ది లెడ్జెస్. ఎట్టి పరిస్థితుల్లో విండోస్ ని ముందు ఆ మెటీరియల్ తోటి స్టాక్ చేయకూడదు, ఎక్విప్మెంట్ తోటి స్టాక్ చేయకూడదు. పర్టికులర్ అల్మరాలు, ఆర్టికల్స్ లాంటివి ఆ పర్టికులర్ విండోస్ ముందు పెట్టకూడదు. విండోస్ వల్ల మనకు వెంటిలేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఓకే, కమింగ్ టు ది సెవెంత్, మనకి డిస్పోజ్ ఆఫ్ స్క్రాప్ అండ్ ప్రివెంట్ స్పిల్లేజ్. ఎప్పటికప్పుడు స్క్రాప్ ని మనకి డిస్పోజ్ చేసి ఆ పర్టికులర్ స్పిల్లేజ్ ని కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయాలి. కమింగ్ టు ది పాయింట్స్, ఇట్స్ ఏ కామన్ ప్రాక్టీస్ టు లెట్ ది ఫ్లోర్స్ క్యాచ్ ఆల్ వేస్ట్ అండ్ దెన్ స్పెండ్ టైమ్ ఫర్ క్లీనింగ్ అప్. అంటే క్లీనింగ్ చేయాలి. తర్వాత, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ బెటర్ టు ప్రొవైడ్ కన్వీనియంట్ కంటైనర్స్ ఫర్ స్క్రాప్ అండ్ వేస్ట్. అంటే ఆ పర్టికులర్ స్క్రాప్ స్పిల్లేజ్ ని ఎత్తి అందులో పోయడానికి సపరేట్ కంటైనర్స్ ఉండాలని అంటున్నాడు. ఆయిలీ ఫ్లోర్స్ ఆర్ అ కామన్ యాక్సిడెంట్ అండ్ ఫైర్ హజార్డ్స్. అంటే ఫ్లోర్ మీద ఆయిల్ ఉండడం వల్ల ప్రమాదాలు అవుతాయి, స్లిప్ ట్రిప్ అవుతారు, ఫైర్ హజార్డ్స్ కూడా జరుగుతాయి. స్ప్లాష్ గార్డ్స్ అండ్ డ్రిప్ ప్యాన్స్ షుడ్ బి ఇన్స్టాల్డ్ వెనెవర్ ఆయిల్ స్పిల్స్ ఆర్ డ్రిప్స్ మే అక్కర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జనరేటర్ కిందన కంబస్టన్ ఛాంబర్ లో హోజ్ ఉంటుంది. ఆ పర్టికులర్ ఫ్యూయల్ నుంచి ఇంజన్ కి వెళ్ళే హోజ్ దగ్గర డ్రాప్ బై డ్రాప్ లీక్ అవుతుంటుంది. అలాంటివి కంట్రోల్ చేయాలంటే కిందన డ్రిప్ ఫ్యాన్స్ కానీ పెట్టామనుకోండి, ఆ పర్టికులర్ డీజిల్ అనేది ఫ్లోర్ మీద పడకుండా ఆ పర్టికులర్ డ్రిప్ ఫ్యాన్స్ మీద పడుతుంది. అది ఫుల్ అయిన తర్వాత మళ్ళా మనం ఆ తాలూకు డీజిల్ ట్యాంక్ లో వేసేసుకోవచ్చు. ఎక్కడైతే మనం స్పిల్స్ ని కంట్రోల్ చేయలేని దగ్గర డ్రిప్ ఫ్యాన్స్ అన్నది ఇన్స్టాల్ చేయమంటున్నాడు. నెక్స్ట్, ప్రివెంట్ యాక్సిడెంట్స్ బై కీపింగ్ ఆయిల్ అండ్ గ్రీజ్ ఆఫ్ ఫ్లోర్. ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్, గ్రీజు ఫ్లోర్ మీద లేకుండా కంట్రోల్ చేయాలని అంటున్నాడు. సో ఇది సెవెంత్ పాయింట్.
కమింగ్ టు ది 8th పాయింట్, గెట్ రిస్ట్ ఆఫ్ డస్ట్ డర్ట్, అంటే ఫైన్ డస్ట్ డర్ట్ కి ఎప్పుడు అవేర్నెస్ ఉండడం. కమింగ్ టు ది పాయింట్స్, ఇన్ సమ్ జాబ్స్ డస్ట్ డర్ట్ చిప్స్ ఆర్ అన్కంట్రోలబుల్, ఇవి మనం కంట్రోల్ చేయలేం. ఏంటి డస్ట్ డర్ట్ చిప్స్ అంటే ప్రాబబుల్లీ మిషనింగ్ ఏరియాస్, అంటే మన టూల్ రూమ్ లేత్ మిషన్స్ లో ఇలాంటివి డస్ట్ డర్ట్ చిప్స్ అనేది కంట్రోల్ చేయలేం. If they cannot be controlled as a part of the process by enclosure and exhaust method, you need to way they clean them up. అలాంటి ప్రదేశాల్లో మన వాక్యూమ్ క్లీనర్స్ ఆర్ సూటబుల్ ఫర్ రిమూవింగ్ లైట్ డస్ట్ డర్ట్, అంటే వాక్యూమ్ క్లీనర్స్ అన్నది ప్రొవైడ్ చేయడం వల్ల లైట్ డస్ట్ డర్ట్ ని తీసుకోవచ్చు అని అంటున్నాడు. ఇఫ్ లైట్ డస్ట్ ఈస్ రిమూవ్డ్ బై స్వీపింగ్, ఫ్లోర్స్ షుడ్ బి డాంప్డ్ ఫస్ట్ రాదర్ దాన్ స్వెప్ట్ డ్రై, అంటే ముందు శుభ్రంగా తుడిచి తర్వాత మన తడిగుడ్డ పెట్టి అద్దామనుకో ఏ రకమైన డస్ట్ డర్ట్ ఉంటుందో అని అంటున్నాడు. నెక్స్ట్ పాయింట్, డస్ట్ అండ్ గ్రిమ్ ఈజ్ ఆల్సో కలెక్టెడ్ ఆన్ లెడ్జెస్, అంటే లెడ్జెస్ అంటే షెల్ఫ్స్, ఆ తాలూకా షెల్ఫ్ యొక్క పార్టిషన్స్ ని లెడ్జెస్ అని అంటారు. మనకి లెడ్జ్ అంటే ఏ నేరో హారిజాంటల్ సర్ఫేస్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ వాల్ ఈజ్ నథింగ్ బట్ లెడ్జ్. షెల్ఫ్స్ లో డస్ట్ గ్రిమ్ అంటే మస్ అనమాట. పైపింగ్ లో పడుతుంది, కాండ్యూట్ లో పడుతుంది, ల్యాంప్స్, రిఫ్లెక్టర్స్, విండోస్, కప్బోర్డ్స్ లో, లాకర్స్ లో ఈ పర్టికులర్ డస్ట్ గ్రిమ్ పడుతుంది. కాబట్టి ఆల్ దీస్ ప్లేసెస్ నీడ్ అటెన్షన్, వీటన్నిటికీ శుభ్రపరచాలని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది 9th, మెయింటైన్ హై స్టాండర్డ్ మీల్స్ రూమ్స్ అండ్ రెస్ట్ రూమ్స్. హై స్టాండర్డ్ మీల్స్ రూమ్స్ రెస్ట్ రూమ్స్ మెయింటైన్ చేయాలి. ఏ రకంగా చూడండి, డు నాట్ ఇగ్నోర్ ది ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఫర్ మీల్స్, రెస్ట్, శానిటైజేషన్, వేర్ క్లీన్లీనెస్ ఈజ్ ఎసెన్షియల్. అంటే మీల్స్ రూమ్ దగ్గర, రెస్ట్ రూమ్ దగ్గర శానిటైజేషన్ అంటే పారిశుభ్యం, శానిటైజేషన్ అంటే పారిశుధ్యం దగ్గర క్లీన్లీనెస్ అన్నది తప్పనిసరి అని అంటున్నాడు. Coming to this second, a light color paint can work wonders in this place. అంటే ఇలాంటి మీల్స్ ఏరియా, రెస్ట్ రూమ్, శానిటైజేషన్ దగ్గర లైట్ కలర్ పెయింట్స్ వేస్తే బాగుంటుంది అని అంటున్నాడు. సోప్ అండ్ టవల్స్ షుడ్ బి రెన్యూడ్ రెగ్యులర్లీ అండ్ వాష్ బేషన్స్ ఈజ్ ప్రాపర్లీ క్లీన్డ్. అంటే సోప్స్ టవల్స్ ఎప్పటికప్పుడు కొత్తవి పెట్టడం, వాష్ బేషన్స్ అవన్నీ క్లీన్ చేయడం. ఇవి చూడండి, సబ్ పాయింట్స్ బాగుంటే ఇవి అప్లై చేయండి. ఇఫ్ యు నో బెటర్ దాన్ దిస్ సబ్ పాయింట్స్, యూ హ్యావ్ టు అప్లై దోస్ పాయింట్స్. బట్ యూ షుడ్ మెయింటైన్ ది హైలైట్ ఆఫ్ దిస్ పాయింట్. మెయింటైన్ హై స్టాండర్డ్ మీల్స్ రూమ్స్ అండ్ రెస్ట్ రూమ్స్ అనే పాయింట్ హైలైట్ చేయండి. కమింగ్ టు ది మనకి 10, కీప్ టూల్స్ టెడీ. అంటే చూడండి, పర్టికులర్ టూల్ రూమ్ ఉంటుంది కదా, ఇలాగా నీట్ గా అందంగా అమర్చడం. ఇక్కడ చూడండి, పవర్ టూల్స్ అన్ని ఒక ర్యాక్ దగ్గర పెట్టారు, హ్యాండ్ టూల్స్ అన్ని ఒక ర్యాక్ దగ్గర పెట్టారు. చక్కగా మనకి ఏ నెంబర్ స్పానర్ అయినా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, కమింగ్ టు ది 10th, కీప్ టూల్స్ స్టడీ. అంటే మన టూల్ హౌస్ కీపింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. టూల్ హౌస్ కీపింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. వెదర్ ఇన్ ది టూల్ రూమ్, ర్యాక్, యార్డ్ ఆర్ ఆన్ ది బెంచ్, ఇవి కంపల్సరీగా టూల్ రూమ్ మన టూల్ హౌస్ కీపింగ్ అనేది చేయాలి. సో సెకండ్ పాయింట్, సూటబుల్ ఫిక్చర్స్ ఫర్ టూల్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ఆర్డర్లీ అరేంజ్మెంట్స్ అండ్ రెగ్యులర్ సిస్టమ్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్, క్లీనింగ్ అండ్ రిపేరింగ్ ఈజ్ ఎసెన్షియల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్. సో సూటబుల్ ఫిక్చర్స్ మీద పర్టికులర్ టూల్స్ పెట్టి వాటికి క్రమానుగతంగా తనిఖీ చేయడం, క్లీనింగ్ చేయడం, రిపేరింగ్ చేయడం కూడా మన హౌస్ కీపింగ్ ప్రోగ్రామ్ లో ఒక భాగం అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ఇలాగ ఉండాలి టూల్ రూమ్. కమింగ్ టు ది 11, మనకు లుక్ ఆఫ్టర్ యువర్ ఫస్ట్ ఎయిడ్ గేర్. ఫస్ట్ ఎయిడ్ గేర్ లో చూడాలి, ఫస్ట్ ఎయిడ్ గేర్ లో కంటెంట్స్ ఉండాలి. మెయిన్ ఆల్రెడీ మనకి మెడిసిన్స్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ గేర్ దేనికి ఉపయోగిస్తుంది? వర్కర్స్ యొక్క ప్రాథమిక చికిత్స చేయడానికి. ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్ షుడ్ బి కెప్ట్ అండర్ స్పాట్లెస్లీ క్లీన్ కండిషన్స్ అండ్ ఫుల్లీ స్టాక్డ్ సో దట్ దే ఆర్ ఆల్వేస్ రెడీ
ఇన్ ది ఈవెంట్ ఆఫ్ యాక్సిడెంట్ ఆర్ ఇల్నెస్. అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో కంపల్సరీగా మెడిసిన్స్ అన్ని పెట్టి ఫుల్ గా ఉంచి ఏదైనా ప్రమాదం జరిగినా జబ్బు జరిగినా ఇమీడియట్ గా అందులో మెడిసిన్స్ తీసి ఆ వ్యక్తికి మన ట్రీట్మెంట్ చేసేటట్టు ఉండాలి. నెక్స్ట్ ఇన్స్పెక్ట్ ది ఫైర్ కంట్రోల్ ఎక్విప్మెంట్. ఇన్స్పెక్ట్ ది ఫైర్ కంట్రోల్ ఎక్విప్మెంట్ అంటే ఏంటి? ఫైర్ కంట్రోల్ ఎక్విప్మెంట్ ఏంటి? ఫైర్ ఎక్స్టెండిషర్స్, ఫైర్ హైడ్రెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫైర్ కంట్రోల్ ఎక్విప్మెంట్స్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఎన్షూర్ దట్ all firefighting equipment such as a fire extinguishers and fire hoses and hose fittings is regularly inspected and kept good working order. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ ఫైర్ హోజెస్ హోజ్ ఫిట్టింగ్స్ అవన్నీ మంచి వర్కింగ్ ఆర్డర్ లో పెట్టాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఫైర్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి అవి ఆల్వేస్ ఇన్ వర్కింగ్ కండిషన్. చూడండి, ఫైర్ డోర్స్ అండ్ ఎగ్జిట్స్, అలారమ్స్ ఎక్సెట్రా షుడ్ బి ఇన్ గుడ్ వర్కింగ్ ఆర్డర్. అంటే ఫైర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్, ఆటోమేటిక్ అలారమ్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉండాలి. నెక్స్ట్, డోర్స్ అండ్ ఎగ్జిట్స్ షుడ్ ఆల్వేస్ బి కెప్ట్ క్లియర్ ఆఫ్ అబ్స్ట్రక్షన్స్. అంటే పారిపోయే మార్గాలు, ఫైర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లో ఏ రకమైన అడ్డంకులు అబ్స్ట్రక్షన్స్ లేకుండా చూడాలి అని అంటున్నాడు. సో ఇది 12వ పాయింట్. కమింగ్ టు ది 13వ పాయింట్, అటెండ్ రెగ్యులారిటీ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అంటే మన ఎక్విప్మెంట్స్, మిషన్స్, మిషనరీ యొక్క ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కూడా మనకి గుడ్ హౌస్ కీపింగ్ ప్రోగ్రామ్ లో వస్తుంది. ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ ఈస్ ది అటెన్షన్ పేడ్ టు ది మెయింటెనెన్స్ ఆఫ్ ది బిల్డింగ్ అండ్ ఎక్విప్మెంట్. అంటే ఆ పర్టికులర్ పరికరాల మీద, బిల్డింగ్ మీద నిర్వహణకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం కూడా హౌస్ కీపింగ్ లో ఒక భాగం అని అంటున్నాడు. ఇఫ్ సంథింగ్ గెట్స్ బ్రోకెన్ ఆర్ డ్యామేజ్, ఇట్ షుడ్ బి రీప్లేస్డ్ ఆర్ ఫిక్స్డ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఏదైనా బ్రేకేజ్ అయినా, డ్యామేజ్ అయినా దాన్ని ఇమీడియట్ గా రీప్లేస్ చేయాలంటున్నాడు. ఎంప్లాయీస్ మే టేక్ హింట్ ఇన్ ఏ నెగ్లెక్ట్ఫుల్ యాటిట్యూడ్ టు దర్ జాబ్స్. అంటే ఆ పర్టికులర్ టాస్క్ చేస్తున్న మన వ్యక్తులు నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేటట్టు ఉండాలి. అర్థమైంది కదండి ఈ పర్టికులర్ మెయింటెనెన్స్ యాక్టివిటీలో. ఏ గుడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ విల్ మేక్ ది ప్రొవిజన్ ఫర్ ది ఇన్స్పెక్షన్, లూబ్రికేషన్ అండ్ రిపేర్ ఆఫ్ టూల్స్, ఎక్విప్మెంట్, మిషన్స్, ప్రాసెస్. అంటే ఈ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ లో ఏంటేంటి ఉంటాయి, ఆ ప్రొవిజన్స్, ఇందులో కొన్ని నియమాలు ఉంటాయి. అందులో తనిఖీ చేయడం ఉంటుంది, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్, మిషన్స్ లూబ్రికేషన్ చేయడం ఉంటుంది, రిపేర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, పరికరాలు ఉంటాయి, మిషన్స్ ఉంటాయి, అండ్ ప్రాసెస్ ప్రక్రియలు కూడా ఉంటాయి. ఇవన్నీ మనకి మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షెడ్యూల్ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ లో ఉంటాయి. కమింగ్ టు ది 14th, అసైన్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్లీనింగ్. అంటే క్లీనింగ్ కి సపరేట్ గా వర్కర్స్ అని పెట్టడం. ఒకవేళ వర్కర్స్ లేకపోతే ఈ ఎవరైతే టాస్క్ చేస్తారో వాళ్ళ చేత హౌస్ కీపింగ్ పెట్టడం. వేర్ ప్రాక్టికల్, ది క్లీనింగ్ ఆఫ్ ది వర్క్ ప్లేస్ మనకి షుడ్ బి ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్పెషల్ క్లీనింగ్ స్టాఫ్ అండ్ నాట్ టు ఎన్ అడిషనల్ జాబ్ ఫర్ అన్ ఎంప్లాయీస్ ఎంగేజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్. జనరల్ గా హోటల్స్ లో పెడతారు చూడండి, హౌస్ కీపింగ్ కి సపరేట్ క్లీనర్స్ ఉంటారు. అర్థమైందా? అంటే వీళ్ళు ఒక హౌస్ కీపింగ్ యాక్టివిటీ చేస్తుంటారు. Where this is not possible, adequate time during working hours should be allowed for cleaning up to be done. అంటే జనరల్ గా మన టెక్నీషియన్స్ 10 గంటలు వర్క్ చేస్తుంటారు కదా, అందులో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ టెక్నీషియన్స్ చేత హౌస్ కీపింగ్ ప్రోగ్రామ్ చేయించేటట్టు ఉండడం. ఇప్పుడు సపరేట్ గా వీళ్ళు లేనప్పుడు, ఎవరు మన ఇది ఉంది కదా క్లీనింగ్ చేసేవాళ్ళు లేనప్పుడు. నెక్స్ట్ మనకి రెస్పాన్సిబిలిటీ షుడ్ బి క్లియర్లీ అసైన్డ్ యాజ్ హూస్ టు బి క్లీన్ అండ్ వాట్ ఏరియా షుడ్ బి క్లీన్. అంటే క్లియర్ గా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి కేటాయించాలి. మనకి ఏ ప్రాంతంలో క్లీన్ చేయాలి, ఏ ఏరియాలో క్లీన్ చేయాలి అన్న బాధ్యత వాటికి అసైన్ చేసేటట్టు ఉండాలి, ఆ పర్టికులర్ టెక్నీషియన్స్ కైనా యాజ్ వెల్ యాజ్ ఆ పర్టికులర్ క్లీనర్ కైనా. ఓకే, రైట్. ఇవ్వండి ఈ 14 ఐటమ్స్ జాగ్రత్తగా హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ చూడండి, ఇది 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్. ఇది ఇంపార్టెంటే.
ఇది మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్. 5S అంటే 5Sలు ఉంటాయి చూడండి. 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ ఇన్వాల్వ్స్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ వేస్ట్ ఎలిమినేషన్ త్రూ వర్క్ ప్లేస్ ఆర్గనైజేషన్. అంటే వేస్ట్ ఎలిమినేషన్ చేసే సూత్రాలు ఇవి ఫస్ట్ జపనీస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇందువల్ల జపాన్ లో ప్రతి ఇండివిజువల్ హౌస్ ఒక ఒక ఇండస్ట్రీ. వాళ్ళు మెయిన్ ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేస్తుంటారు. సో వాళ్ళు ఈ 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ అప్లై చేసి వండర్స్ క్రియేట్ చేశారనమాట. సో ఇది 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ ఇన్వాల్వ్స్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ వేస్ట్ ఎలిమినేషన్. అంటే వేస్ట్ ఎలిమినేషన్ ఏ రకంగా చేయాలి అన్న సూత్రాలు ఉంటాయి ఇందులో. ఎక్కడ పర్టికులర్ పని ప్రదేశం యొక్క సంస్థలో. కమింగ్ టు ది 5S, అన్ని ఎస్లు ఉన్నాయి చూడండి. ఎస్ 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 5S వాజ్ డిరైవ్డ్ ఫ్రమ్ జపనీస్ వర్డ్స్ నుంచి వచ్చాయి. అవేంటి? సిరి, సిటాను, సిసో, షికేట్సు, షిట్సుకి. వాటికి ది ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ ది అబో జపనీస్ వర్డ్స్ మనకి సిరి అంటే సార్ట్, తర్వాత సిసో అంటే సెట్ ఇన్ ఆర్డర్, సారీ ఇది మన షికేట్సు అంటే షైన్, క్లీన్ అని రాశాను, షైన్. ఓకే, షికేట్సు అంటే షైన్. నెక్స్ట్ చెప్తాను, మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి జపనీస్ వర్డ్స్, మన జపనీస్ వర్డ్స్ మనకి సిరి అంటే సార్ట్, ఒక విధమైన రకము అని. తర్వాత సిటాన్ అంటే సెట్ ఇన్ ఆర్డర్, క్రమానుగతి అని. తర్వాత సిసో అంటే షైన్, శుభ్రత, పరిశుభ్రత. నెక్స్ట్ షికేట్సు అంటే స్టాండర్డైజ్, అంటే క్రమంలో ప్రమాణీకరించడం. తర్వాత మనకి షిట్సుకి అంటే అంటే సస్టైన్, అంటే క్రమంలో కొనసాగించడం. ఇది మనకి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్. సిరి అంటే సార్ట్, సార్ట్ అంటే ఒక విధమైన రకము. నెక్స్ట్ సిటాన్ అంటే సెట్ ఇన్ ఆర్డర్, క్రమానుగతి. సిసో అంటే షైన్, శుభ్రత, పరిశుభ్రత. తర్వాత మనకి సికేట్స్ అంటే స్టాండర్డైజ్, అంటే క్రమంలో ప్రమాణీకరించడము. నెక్స్ట్ షిట్సుకి అంటే సస్టైన్, అంటే క్రమంలో కొనసాగించడం. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. జాగ్రత్తగా చెప్పండి. 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ అంటే ఇవి రాయాలి. నెక్స్ట్ మనకి బెనిఫిట్స్ ఆఫ్ మన 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ ఏంటి? ఇంక్రీజ్ ది ప్రొడక్టివిటీ, అంటే ఉత్పాదక శక్తి పెరిగిపోద్దట ఎప్పుడైతే 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ మనం అప్లై చేసామంటే మనకి ఉత్పాదక శక్తి పెరిగిపోద్ది. గెయిన్ ఓవరాల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ క్విక్లీ బై ఇంక్రీజ్డ్ ప్రొడక్టివిటీ. ఉత్పాదక శక్తి పెరుగుతుంది కాబట్టి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 1-2 years లో వెనక్కి వస్తుంది. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ సేఫ్టీ, భద్రత పెరగడానికి ఆస్కారం ఉంది. తర్వాత రిడక్షన్ ఇన్ వేస్ట్, వేస్ట్ తగ్గిపోతుంది. ఇంప్రూవ్స్ వర్కర్ కమిట్మెంట్, అంటే వర్కర్స్ యొక్క చిత్తశుద్ధి, నిబద్ధత పెరుగుతుంది అనమాట. ఇది బెనిఫిట్స్ ఆఫ్ 5S ప్రిన్సిపల్స్. నెక్స్ట్ చూడండి, జనరల్ హౌస్ కీపింగ్ చెక్ లిస్ట్. ఇది కూడా 108 లో అడుగుతాడు. అంటే కొన్ని జనరల్ చెక్ లిస్ట్ ఇచ్చాను, చూడవలసిన అంశాలు. అంటే హౌస్ కీపింగ్ చేస్తున్నప్పుడు కొన్ని చెక్ లిస్ట్. ఫ్లోర్స్, అదర్ ఏరియాస్ చెక్ చేయడం. నెక్స్ట్ ఎస్ఎల్స్, స్టేర్వేస్ చెక్ చేయడం. ఏ రకంగా చెక్ చేస్తారు? స్పిల్ కంట్రోల్ ఏ రకంగా చెక్ చేస్తారు? ఇలా ఈ రకంగా అబ్జార్బెంట్స్, వెర్మికులేట్ పెట్టాలి. నెక్స్ట్ వేస్ట్ డిస్పోజల్ ప్రాబ్లమ్స్ ఏ రకంగా చూస్తారు? ఎక్విప్మెంట్ అండ్ మిషనరీ మెయింటెనెన్స్ ఈ. నెక్స్ట్ ఎఫ్ స్టోరేజ్ ఏ రకంగా ఉండాలి? నెక్స్ట్ జీ ఫైర్ ప్రివెన్షన్ ఏ రకంగా ఉండాలి? దీంతో అయిపోయింది ఈ టాపిక్. సో 1 by 1 చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇంకేదైనా చెక్ లిస్టులు ఉంటే మీరు అవి కూడా రాసుకోవచ్చు. ఇది జనరల్ అన్ని ఇండస్ట్రీ ప్రిమిసెస్ కి ఈ పర్టికులర్ జనరల్ హౌస్ కీపింగ్ చెక్ లిస్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇంకేమైనా చెక్ లిస్టులు ఉంటే అవి కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ హౌస్ కీపింగ్ చెక్ లిస్ట్ అంటే ఏంటి? ఏ సౌండ్ మెథడ్ టు ఎన్షూర్ ది హౌస్ కీపింగ్ ఈజ్ డన్ ఫర్ మేనేజ్మెంట్ టు ప్రిపేర్ ది చెక్ లిస్ట్ టు సూట్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ వర్క్ ప్లేస్. అంటే పని ప్రదేశం బట్టి నువ్వు కొన్ని హౌస్ కీపింగ్ చెక్ లిస్టులు తయారు చేసుకొని దానికి అనుగుణంగా మన పని ప్రదేశం ఉందా లేదా అన్నది
కంపల్సరిగా నిర్ధారించుకోవాలి అని అంటున్నాడు. ఫస్ట్ ఏంటి, ఫ్లోర్స్ అదర్ ఏరియాస్ ఏ రకంగా ఉండాలి అంటే, ఆర్ ఫ్లోర్స్ క్లీన్ అండ్ క్లియర్ ఆఫ్ వేస్ట్, ఫ్లోర్స్ ఎలాగున్నాయి, క్లీన్ గా ఉన్నాయా, వేస్ట్ ఏమి లేకుండా ఉన్నాయా. ఆర్ సైన్స్ పోస్టెడ్ టు వార్న్ ఆఫ్ వెట్ ఫ్లోర్స్, అంటే తడిగా ఉండే ఫ్లోర్స్ కి సేఫ్టీ సైన్స్ పెట్టారా. ఆర్ ఫ్లోర్స్ ఇన్ గుడ్ కండిషన్, ఫ్లోర్స్ అన్ని మంచి కండిషన్ గా ఉన్నాయా. ఆర్ ది హోల్స్ వార్న్ లూజ్ ప్లాంక్స్ ఆర్ కార్పెట్ స్టిక్కింగ్ అప్, అంటే ఆ పర్టికులర్ ఫ్లోర్స్ మీద ఏమైనా హోల్స్ ఉన్నా, వార్న్ అరిగిపోయి ఉన్నా, ఏదైనా లూజ్ ప్లాంక్స్ ఉన్నా ఆ కార్పెట్ ఏదైనా స్టిక్కింగ్ అవుతుందా, తద్వారా స్లిప్ ఫాలో అవుతారా, స్లిప్ ట్రిప్ అవుతారా అనేది చెక్ చేసుకోవడం. ఈజ్ ది వర్క్ ఏరియా కంజెస్టెడ్, పని ప్రదేశం ఏ రకంగా ఉంది, ఇరుగ్గా ఉందా. ఆర్ ఫ్లోర్స్ వెల్ డ్రైన్డ్, ఏదైనా వాటర్ వస్తే, వర్షపు నీరు వస్తుంటే డ్రైన్ అవుతుందా లేదా. ఆర్ పర్సనల్ ఐటమ్స్ సచ్ యాజ్ ద క్లాతింగ్, లంచ్ బాక్సెస్ ఇన్ అసైన్డ్ లాకర్స్ ఆర్ స్టోరేజ్ ఏరియాస్. ఇవి కొన్ని ఫ్లోర్స్ గురించి కొన్ని చెక్ లిస్ట్లు ఇచ్చాను. నెక్స్ట్ ఎస్ఎల్స్, స్టేర్ వేస్. ఎస్ఎల్స్ అంటే మధ్యదారులు, స్టేర్ వేస్ అంటే మెట్లు. స్టేర్ వేస్ అంటే మెట్లు, ఎస్ఎల్స్ అంటే మధ్యదారులు. ఇవి ఏ రకంగా ఉండాలి. ఆర్ ఎస్ఎల్స్ ఇన్ స్ట్రక్చర్డ్ అండ్ క్లియర్లీ మార్క్డ్, అంటే ఎస్ఎల్స్ ఏ రకంగా ఉన్నాయి, మధ్యదారులు ఏ రకమైన ఆటంకం లేకుండా ఉన్నాయా. ఇన్స్ట్రక్చర్డ్ అంటే ఏంటి, మనకి చూడండి, నాట్ బ్లాక్డ్ బై ఎనీ ఆబ్జెక్ట్, ఫ్లోర్స్ అన్ని ఏ రకమైన ఆబ్జెక్ట్స్ తోటి బ్లాక్ అయి లేవు కదా అన్నది చెక్ చేసుకోవాలి. ఆర్ మిర్రర్స్ ఇన్స్టాల్డ్ అట్ బ్లైండ్ కార్నర్స్, అంటే యూ టర్న్ తిరుగుతున్న ఏరియా దగ్గర, సపోజ్ ఫోర్క్ లిఫ్ట్ తోటి యూ టర్న్ తిరుగుతున్న ఏరియా, అవతల నుంచి ఏదైనా వస్తే కనబడాలి కదా, అక్కడ మనకి మిర్రర్స్ ఇన్స్టాల్ చేశారా. ఆర్ ఎస్ఎల్స్ వైడ్ ఇనఫ్ టు అకామిడేట్ వర్కర్స్ అండ్ ఎక్విప్మెంట్ కంఫర్టబుల్లీ, ఆ పర్టికులర్ మధ్యదారుల యొక్క విడ్త్ ఎంత ఉంది, అందులో వర్కర్స్ పరికరాలు కంఫర్టబుల్ గా తిరగడానికి అనువుగా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఈజ్ ది వర్క్ ప్లేస్ లైటింగ్ ఈజ్ యాడిక్వేట్, ఆర్ స్టైర్స్ ఆర్ వెల్ లిట్, అంటే పని ప్రదేశంలో వెలుతురు సరిపడేటట్టు ఉందా. స్టైర్స్ మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు లైటింగ్ ఎలా ఉంది. ఆర్ స్టైర్స్ కవర్డ్ విత్ యాంటీ స్లిప్ థ్రెడ్, అంటే మెట్లు ఎక్కుతుంటారు కదా, అవి యాంటీ స్లిప్ థ్రెడ్ వేయాలి, అంటే యాంటీ స్కిడ్ ఫ్లోరింగ్ వేస్తే ఎట్టి పరిస్థితుల్లో పైకి ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు స్లిప్ ట్రిప్ అవ్వరు అనమాట. ఆర్ ఫాల్టీ స్టైర్ థ్రెడ్స్ ఆర్ రిపేర్డ్, అంటే ఫాల్టీ స్టైర్ థ్రెడ్స్ ని ఇమీడియట్ గా రిపేర్ చేస్తున్నారు అన్నది చెక్ చేసుకోవడం. అంటే మెట్లు చూడండి, మనకి థ్రెడ్ అంటే మనకి చూడండి, స్టెప్స్ లో రెండు పార్ట్స్ ఉంటాయి. మన వెర్టికల్ పార్ట్ ని రైజర్ అని అంటారు, హార్జాంటల్ పోర్షన్ ని థ్రెడ్ అని అంటారు. కంపల్సరిగా ఏదన్నా మనకి థ్రెడ్స్ ఇరిగిపోతే, అంటే హార్జాంటల్ పోర్షన్ ఇరిగిపోతే ఇమీడియట్ గా రిపేర్ చేశారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఓకే, రైట్, ఇక్కడ తోట ఆపుతున్నాను, ఇంకా కంటిన్యూ ఉంది, అవి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. దీంతో పాటు వేరే టాపిక్ కూడా చెప్తాను. నెక్స్ట్ చెప్పే టాపిక్ వెరీ ఇంపార్టెంట్, సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలోడ్ ఇన్ కేబుల్ కార్ ఇన్స్టలేషన్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇందులో డౌట్స్ అంటూ ఏమి లేదు, ఈజీయే. సో హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవడం, రాసుకోవడం. ఈ జనరల్ హౌస్ కీపింగ్ చెక్ లిస్ట్ అన్నది 108 లో అడుగుతాడు. ప్లస్ ఈ 5S ప్రిన్సిపల్స్ గురించి రాయండి కంపల్సరిగా, ఒక 10 మార్క్స్ అడిగితే. ప్లస్ ఎలిమెంట్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ అన్నది 102 లో అడుగుతాడు. ఈ ఎలిమెంట్స్, ఈ 14 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5S ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను బ్యాలెన్స్. అది కాకుండా వేరే టాపిక్ కూడా చెప్తాను. అడగండి డౌట్స్. మీరు జపనీస్ వర్డ్స్ గుర్తుకు లేకపోయినా పర్వాలేదు, కానీ ఇంగ్లీష్ వర్డ్స్ మాత్రం సార్ట్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డ్ ఏజ్, సస్టైన్